గత ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఏదైతే ఉందో అది పలు సంచలనాలకు ముఖ్య కారణంగా మారింది. ఆ మేడిగడ్డలోని 7వ పిల్లర్ ఏదైతే ఉందో అది కుంగుబాటుకు గురి కావడంతో అప్పట్లో ఆరోపణలు ప్రత్యారోపణలతో అటు అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ అలాగే అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే మరోసారి అదే అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. మేడిగడ్డ అంశంపై ఆ కుంగుబాటు ఏదైతే ఉందో దానిపై కేసు వేసినటువంటి ఆ పార్టీకి మాజీ నేత అయినటువంటి రాజలింగమూర్తి హత్యకు గురి కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అతను తన బంధువుల ఫంక్షన్కి అటెండ్ అయి తిరిగి వస్తుండగా బుధవారం రాత్రి 7:15 ప్రాంతంలో కొందరు దుండగులు 5 దుండగులు మాస్క్ ధరించి వచ్చి కత్తులు గొడ్డలతో అతనిపై దాడి చేసి హతమార్చారు. అయితే ఇది పూర్తిగా కూడా ఈ విచారణ ఏదైతే విజిలెన్స్ విచారణ కీలకమైనటువంటి దశకు చేరుకున్నటువంటి ఈ సందర్భంలో జరిగిన ఈ హత్యతో ఒక్కసారిగా అక్కడ పూర్తిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన భార్య మాజీ బీఆర్ఎస్ నేత అక్కడ ధర్నా నిర్వహించడం కూడా జరిగింది. అప్పుడు వచ్చినటువంటి వరదల తర్వాత 7వ పిల్లర్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా కుంగిపోయింది. ఆ కుంగిపోయినటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక మేటలు అంటే పెద్ద ఎత్తున ఒక బొరియ లాంటిది ఏర్పడి అక్కడ భారీ శబ్దాలతో క్రిందికి రావడం జరగడంతో మహారాష్ట్ర వైపు నుండి ఇటువైపు తెలంగాణ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. నిజానికి దాదాపు కిలోమీటర్కి పైగా అంటే 1.65 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ బ్యారేజ్ ఏదైతే ఉందో ఇందులో దాదాపుగా కొన్ని మీటర్ల దూరంలో 365 మీటర్ల దూరంలో ఈ కుంగుబాటు జరిగింది. దీంతో అప్పుడు అప్రమత్తమైనటువంటి అధికారులు పూర్తిగా రాకపోకలు నిషేధించారు. దీనిపైనే హత్యకు గురైనటువంటి రాజలింగమూర్తి అప్పుడు భూపాలపల్లి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనికి పూర్తిగా నిర్లక్ష్యమే కారణం, దీనికి బాధ్యత వహిస్తూ అటు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ సమాధానం ఇవ్వాలంటూ అతను ఇవ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ విషయం రాజకీయంగా ప్రకంపనలను క్రియేట్ చేసింది. తర్వాత జరిగినటువంటి విజిలెన్స్ కమిషన్లో అనేక మంది అధికారులు పాల్గొన్నారు. వారంతా కూడా వారి వివరణ ఇచ్చారు. అయితే నిజానికి ఒక ప్రాజెక్టు చేసేటప్పుడు దానికి సంబంధించి ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ అంటే పూర్తిగా డిజైన్ ఏదైతే ఉంటుందో దానికి ముందుగా సాయిల్ టెస్ట్ ఉంటుంది. అంటే అక్కడి ఏదైతే జియో టెక్నికల్ అంశాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భూసార పరీక్ష అనొచ్చు, అది ఎంతవరకు తట్టుకుంటుంది, ఆ బ్రిడ్జిని ఏ రకంగా కూడా వెయిట్ని తట్టుకుంటుందని దానిపై పూర్తిగా చేయాల్సి ఉంటుంది. అది పూర్తి కాకుండానే అంచనాలకు వచ్చారు, ప్రాజెక్ట్ని హడావిడిగా మొదలుపెట్టారు, పూర్తి చేశారనే ఆరోపణలు వినవించాయి. దీంతోపాటు ఆ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అంటే ఒకసారి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దాన్ని కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. అంటే అది ఎంతవరకు వరదల్ని తట్టుకుంటుందనే దానిపై టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా చేయలేదంటూ ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన వరదల కారణంగా పూర్తిగా మేడిగడ్డలోని 7వ బ్యారేజ్ ఏదైతే ఉందో అది కుంగుబాటికి కూరేది. అయితే కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రధాన రాజకీయ అంశంగా మార్చుకుంది. ఎన్నికల ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున దీన్ని వాడుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో అధికారం కోల్పోయిన తర్వాత డిఫెండ్ చేసినప్పటికీ కూడా తిరిగి ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా దానిని నిలిపివేయడం జరిగింది. ఆ పిల్లర్ని పూర్తిగా తొలగించి మళ్ళీ కట్టాలని కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తుండగా కేవలం రిపేర్లతో అది పూర్తవుతోందంటూ బీఆర్ఎస్ నాయకులు కూడా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా అందులో ముఖ్య వ్యక్తి రాజలింగమూర్తి హత్యకు గురి కావడంతో ఈ అంశం మరోసారి సంచలనంగా మారింది. నిజానికి ఆ ప్రాంతం ఏదైతే ఉందో కూడా అదంతా కూడా ఆ బ్యారేజీ దగ్గర ఎప్పుడైతే టెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ గేట్లను ఎత్తే ప్రయత్నం చేసినప్పుడు అంటే నీటిని పూర్తిగా అక్కడ నిల్వ ఉన్న నీటిని పూర్తిగా వదిలేసి టెస్ట్ చేసే ప్రయత్నంలో కూడా పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో అది విరమించుకున్నారు. ఇక దీంతో కొన్ని వేల కోట్ల అంచనాలతో కట్టినటువంటి బ్యారేజ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీనిపై జాతీయ స్థాయిలో కూడా వచ్చినటువంటి నిపుణుల బృందం దీనిపై అనేక సూచనలు ఇచ్చింది. దీన్ని పూర్తిగా కూడా విజిలెన్స్ కమిషన్కి కూడా
పలు సూచనలు చేయడం జరిగింది. సో చూడాలి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా దీన్ని పూర్తిగా చేయాల్సి ఉంటుందా, లేకుంటే తిరిగి చిన్న చిన్న రిపేర్లతో ఇది సెట్ అవుతుందని చూడాలి. కానీ ఈ ఎవరైతే ప్రధానమైనటువంటి ఆరోపణలకు ముందుకొచ్చారో, అంటే మొట్టమొదటిగా కేసు వేసి దీన్ని ప్రజల్లోకి దృష్టిలోకి తీసుకొచ్చారో వారు ఇప్పుడు లేకపోవడంతో ఈ కేసు ఏ రకంగా వెళ్తుందనేది మనం వేచి చూడాల్సి ఉంది. మరోవైపు దీన్ని రాజకీయ హత్య కూడా పరిగణించాలని బాధితుడి ఎవరైతే మృతుడు ఉన్నారో ఆయన కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. చూడాలి రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు బయటకు వస్తాయి, ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సింది. ఫణిరాజ్ ఫర్ AP27, ఫణిరాజ్ ఫర్ TG24/7 హైదరాబాద్.